అసలే వరుస ఓటములు, బీజీటీ నుంచి మనము అత్యంత ఘోరంగా వెనకబడి మనం వచ్చేసాం. అలాగే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందుంది. ఆహ్, గతంలో పెద్ద రికార్డ్స్ లాస్ట్ ఇయర్ పెద్ద రికార్డ్స్ కూడా పెద్దగా మనకేం బాగాలేవు. దీనంతటికి కారణం ఏంటి? అని అనేక విశ్లేషణలు. గాయాలు గానీ, గొడవలు కానీ, ఆఖరికి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విషయాలు బయటికి రావడం కానీ, ఇవన్నీ ఏంటి? దీనికి కారణం ఏంటి? అని అందరూ సతమతం అయిపోయి బీసీసీఐనైతే తిట్టనోడంటూ ఎవడూ లేడు. ఎందుకంటే అంత వరస్ట్‌గా బీసీసీఐ డెసిషన్‌లు ఉన్నాయా అనే ఫీలింగ్‌లో చాలామంది ఉన్నారు. బట్ బీసీసీఐ ఎందుకు ఊరుకుంటుంది? నాది అత్యంత ఖరీదైన బోర్డు. ఆ బోర్డు ఖరీదుగా మారడానికి కారణం మన టీమిండియా విజయాలు. మన విజయాలు సాధిస్తేనే బోర్డు ప్రాబల్యం అలాగే ఉంటుంది. ఆ రెవెన్యూ అలాగే ఉంటుంది. అవన్నీ కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే అవన్నీ అలాగే ఉంటుంది. అవన్నీ అలా బోర్డు బాగుండాలంటే ఆటగాళ్ళు బాగుండాలి. ఆటగాళ్ళు బాగుంటేనే బోర్డు బాగుంటుంది. ఇది జనరల్ థియరీ. కానీ ఇప్పుడు ఆటగాళ్ళ ఆట పక్కదారి పట్టింది అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుంది అని అందరూ భావించారు. ఫస్ట్ కోచ్‌ని లేపేస్తారని అందరూ అనుకున్నాం. నేను కూడా అనుకున్నా. అంటే కోచ్‌ని లేపేయడం అంటే అతని పవర్స్ తగ్గిస్తారని అనుకున్నాను నేనైతే యాక్చువల్‌గా. సో అదొకటి. రెండోది రోహిత్ శర్మని పక్కన పెట్టేస్తారు అనుకున్నా పాయింట్. 2 కోహ్లీకి చివరి అవకాశం ఉంటుంది. జడేజాని లేపేస్తారు. సో ఇట్లా టీంను ప్రక్షాళన చేస్తారని నేను అనుకున్నా. బట్ బీసీసీఐ ఏం చేసిందంటే చాలా తెలివిగా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న రేంజ్‌లో కొన్ని రూల్స్ తెచ్చి ఆటగాళ్ళని నెత్తిన పెట్టింది. అది నెత్తిన పెట్టడం కాదు, చాలా తప్పు. ఆటగాళ్ళు చేసిన అటువంటి దిక్కుమాలిన పనుల వల్ల ఏదైతే స్టార్స్ అనే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ వల్లే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రవర్తించడం వల్లే మనం అత్యంత ఘోరంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నెట్ట నిలువున మనం మునిగిపోవడానికి కారణం, న్యూజిలాండ్ సిరీస్లో ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా ఇవే. సో బీసీసీఐ ఏం చేసింది నేను మీకు చెప్తాను చూడండి. 10 కమాండ్మెంట్స్ తెలుసు కదా, ఒక 10 రూల్స్ని అయితే పెట్టింది బీసీసీఐ. ఇక నుంచి ఉపేక్షించేది ఏమీ లేదు. టీమిండియాలో ఎవడు కోహ్లీ అయితే ఏంటి, రోహిత్ శర్మ అయితే ఏంటి, హర్షదీప్ సింగ్ అయితే ఏంటి, ఆటగాళ్ళే. సో ఆటగాళ్ళ కోసం మేము ఒక 10 రూల్స్ పెడుతున్నాం. 10 రూల్స్ని పెట్టింది. ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటో ఒకసారి చెప్తాను. ఫస్ట్‌ది ఎండార్స్మెంట్లు. బేసిక్గా సిరీస్ పర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూటింగ్లు లేదా ఎండార్స్మెంట్లకు బీసీసీ అనుమతి లేదు. మ్యాచ్లపై దృష్టి మళ్ళకుండా చేసింది. ఎండార్స్మెంట్ అంటే తెలుసుగా, యాడ్స్. మనోళ్ళు బీభత్సంగా యాడ్స్లో కనబడుతుంటారు. నటన బీభత్సంగా, ఆటలో కన్నా నటనలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. కాబట్టి సిరీస్ జరిగేటప్పుడు మధ్యలో కనీసం 5 రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఎటువంటి యాడ్ చేయడానికి లేదని చెప్పి బీసీఐ నెంబర్ 1 రూల్ పెట్టింది. నెంబర్ 2, కుటుంబ సభ్యులకు అనుమతి. విదేశంలో ఏదన్నా 40 రోజులు సీరియస్కు మించిన పర్యటన ఉంటే కుటుంబాలకు కేవలం 2 వారాలు మాత్రమే సమయం ఇవ్వనుంది. తక్కువ వ్యవధి గల సిరీస్లో కేవలం వారం రోజులు మాత్రమే కేటాయిస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే ఈ రూల్ ఎందుకు పెట్టారంటే, బేసిక్గా ఫ్యామిలీలు మొత్తం సిరీస్ అయ్యేంత వరకు కూడా ఫ్యామిలీ మొత్తం కూడా టీంతోనే ఉంటుంది. టీంతో కాదు, ఆటగాళ్ళతో ఉంటున్నాయి. అది కొంతమంది ఆటగాళ్ళు అయితే సరే పేర్లు చెప్పేది ఏముంది కానీ సీనియర్ ఆటగాళ్ళని ఎదురు చెప్పే దమ్ము ఎవరికీ లేదు. అలాగే వాళ్ళకి ఎదురు తిరిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు. సో ఆటగాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని తెచ్చుకుని సీరియస్ అయ్యేంత వరకు, అది 45 రోజులు, 60 రోజులు, 2 నెలల, 3 నెలల విదేశాల పక్కన పెడితే మొత్తం ఫ్యామిలీ మొత్తం తీసుకుని వాళ్ళతో పాటు తిప్పుతున్నారు. దీనివల్ల ఏంటంటే టీంలో సమన్వయం లోపిస్తుంది అనేది బీసీసీఐ భావించి ఏం చేసిందంటే, 45 రోజులు కనుక సీరియస్ ఉంటే 45 రోజులు మించి పర్యటన ఉంటే మాత్రం 2 వారాలు మాత్రమే కుటుంబం ఉండాలి అని రూల్ పెట్టింది. సో ఒకవేళ అంతకన్నా తక్కువ వ్యవధి ఉంటే మాత్రం 1 వారం రోజులు మాత్రమే ఫ్యామిలీతో గడపాలి, మిగతా అంతా కూడా ఆటపైన దృష్టి పెట్టాలి అనేది నెంబర్ 2 రూల్. నెంబర్ 3, ఆటగాళ్ళ ప్రయాణం. ఏ సీరియస్గానా వ్యక్తిగతంగా కాకుండా జట్టుతో పాటే కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్లేయర్స్ మధ్య అనుబంధం కలుగుతుంది. ఫ్యామిలీలతో ప్రయాణించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. అసలు చాలా మంచి రూల్ తెచ్చారు నిజంగా బీసీసీ, అద్భుతం. బేసిక్గా ఆటగాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, కెప్టెన్కి ప్లేయర్ల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అలాగే కీలకమైన ఆటగాళ్ళు, సీనియర్ల ఆటగాళ్ళకి జూనియర్ ఆటగాళ్ళకి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి? బేసిక్గా లాంగ్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు మన ప్లేయర్స్. బస్సుల్లో కానీ లేదా ఫ్లైట్లో కానీ లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడం, సలహాలు తీసుకోవడం, జోకులు వేసుకోవడం, సరదాగా వాళ్ళంతా కూడా మింగిల్ అయితే ఉంటాయి. ఏమైందంటే ఆటగాళ్ళ మధ్య కొంచెం కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా ఫ్రీనెస్ ఉంటుంది. బట్ మన ఆటగాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కొంతమంది ఏమో స్పెషల్ ఫ్లైట్లో, కొంతమందికి ఏమో స్పెషల్ బస్సులు, కొంతమంది ఆటగాళ్ళు ముందు గ్రౌండ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకో ట్రిప్లో ఇంకొక ఆటగాళ్ళు. సో ఇట్లా చేసి మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం చెడగొట్టు పెట్టారు ఇప్పటి వరకు కూడా. సో ఇటువంటి పరిస్థితి లేకుండా బస్సులో కూడా అందరూ కలిసే వెళ్ళాలని చెప్పి రూల్ పెట్టారు. 3rd రూల్. ఇది ఒక అద్భుతమైన రూల్ నిజంగా. అసలు ఈ రూల్ అయితే సూపర్. నెక్స్ట్, వ్యక్తిగత సిబ్బంది. జట్టులో ఎవరైనా సరే బోర్డు అనుమతి లేకుండా వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్ళడం కుదరదు. కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. వ్యక్తిగత సిబ్బంది అంటే తెలుసుగా, మనకి ఇదివరకు ఒక రూల్ ఉండేది ఖచ్చితంగా. ఎలా అంటే మన కిట్స్ మనమే మోసుకుని, మన బ్యాగులు మన లగేజ్ మనమే మోసుకుని ఉండేది. ఇప్పుడు ఆటగాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక పీఏల్ని వీళ్ళని తెచ్చుకొని బ్యాగులు మోయించిన దగ్గర నుంచి ఇవన్నీ సెటప్ అంతా వాళ్ళు చేసుకుంటున్నారు.
వీటిని ఖచ్చితంగా రద్దు చేసింది. ఎవరికి వాళ్ళే పిఏ లేదు, ఏమీ లేదు, అసిస్టెంట్ లేదు, మొత్తాన్ని తీసి అవలబడేసింది బీసీసీఐ. ఇది మంచి రూలే. నెక్స్ట్ లగేజీ పరిమితులు. గతంలో ఎంత లగేజీని వెంట తీసుకెళ్ళినా దానికి బీసీసీఐ రుసుము చెల్లించేది. కానీ ఇక్కడ 150 కేజీల వరకు మాత్రం అనుమతిస్తుంది, అంతకుమించి తీసుకెళ్తే ప్లేయర్ల ఛార్జ్. ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది బీసీసీఐ. వీళ్ళు లగేజ్ తెలిసి ఎట్లా ఉండేదో, వీళ్ళు తీసుకెళ్లే కిట్ బ్యాగ్ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ లగేజ్ భారీ ఎత్తున ఉండేది. ఎందుకంటే మధ్యలో యాడ్స్ చేయాలి, టూర్లు వేయాలి, ఆ టూర్లో షికార్లు చేయాలి, వీటన్ని లగేజ్ కావాలి కదా. బీసీసీఐ మొత్తం డబ్బులు చెల్లించేది. బట్ మొత్తం కోత పెట్టి పడేసింది. కేవలం 150 కేజీలకు మాత్రమే బీసీసీఐ డబ్బులు చెల్లిస్తుంది. అంతకుమించి లగేజ్ పట్టుకెళ్తే ఆటగాళ్ళు చెల్లించుకోవాలి. వాస్తవంగా ఆటగాళ్ళకి జూజూబీ ఈ కాస్ట్. బట్ రూల్ మాత్రం రూలే కదా. ఓసీకి వస్తే తెలుసుగా మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ ప్రాక్టీస్ తర్వాత. ప్రాక్టీస్ చేసేందుకు జట్టులోని ప్రతి క్రికెటర్ రావాలి, సహచర క్రికెటర్లో కలిసి ఒకే బస్సులో ప్రయాణించాలి. మనం దాన్ని అనుకున్నాం. ప్రాక్టీస్ చేయడానికి తెలుసుగా మన వాళ్ళ సంగతి. మన సీనియర్ అయితే మరీ టూ మచ్. మిగతా ఆస్ట్రేలియా టీం చూసి చాలా నేర్చుకోవాలి మనం. మన దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే పాపం జూనియర్లంతా ఒక సైడు, సీనియర్లంతా ఒక సైడు, బ్యాటింగ్ కోచ్ ఏమో బ్యాటింగు, బౌలింగ్ కోచ్ ఏమో బౌలింగు. గంభీర్ అయితే అన్న సంగతి తెలుసు, మన గంభీర్ అన్న. ఆయనైతే చెప్పాల్సిన పనిలే, ఆయన ఏంటి మ్యాచ్లోనే కనబడతాడు, లేకపోతే సైలెంట్గా వచ్చి నిలబడతా ఉంటాడు. ఈసారి ఆ సెటప్ ఏం లేదు. మొత్తం ఆటగాళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఉండాల్సిందే, కలిసి ప్రాక్టీస్ చేయాల్సిందే అనే రూల్ పెట్టింది. నెక్స్ట్ బోర్డు కార్యక్రమాలు. బీసీసీఐ నిర్వహించిన మీటింగ్లు కార్యక్రమాలకు అందరూ అందుబాటులో ఉండాలి. ఇలా చేయడం వల్ల బోర్డుతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. బీసీసీఐ కొన్ని మీటింగ్లు అవన్నీ కండక్ట్ చేస్తుంటుంది. ఇదివరకు చాలా మనం చూసాం. బీసీసీ మీటింగ్ అన్నింటిలో కూడా అందరూ కలిపి ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు. కొన్ని విందులు వినోద కార్యక్రమాలు కూడా ఉండేవి, అందరూ ఉండేవాళ్ళు ప్లేయర్లు అందరూ. బట్ అట్లాంటి కార్యక్రమాలు ఈ 2 ఏళ్ళు ఎప్పుడైనా చూసామా? చూడాల. రీజన్ ఏంటంటే సీనియర్ ప్లేయర్లందరికీ అవకాశం దొరికితే లండన్, ఫారెన్ ఎక్కడికో చోటుకి పోతారు. ఇక జూనియర్లు పాపం వాళ్ళకేమో చిన్న చిన్న యాడ్లు, లోకల్ ప్రమోషన్లు వీటిలో వాళ్ళు ఉంటారు. ఇలా లేదు. బోర్డు కార్యక్రమాలు అందరికీ ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అని పెట్టారు. నెక్స్ట్ మ్యాచ్ల అనంతరం ఏదైనా పర్యటన కోసం సిరీస్ లేదా మ్యాచ్ ముగిసిన వెంటనే కొందరు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి జట్టుతో పాటు వెళ్ళాలి, అందరూ కలిసే ప్రయాణించాలి. ఇది సూపర్ రూల్. బేసిక్గా సిరీస్ అయిపోయిన ఇవాళ బ్యాటింగ్ అయిపోయింది, సిరీస్ ఇవాళ ఓడిపోయాం అనగానే అక్కడ ఏదైతే మొమెంటోస్ అన్నీ ఇస్తారో కరెక్ట్గా తీసుకోవడం. ఏ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తే అదృష్టం, లేకపోతే మ్యాన్ సిరీస్ వస్తే అదృష్టం, లేకపోతే వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న మొమెంటోస్ తీసుకోవడం, వెంటనే లగేజ్ సర్దుకోవడం, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం. కొంతమంది ఇండియాకి వస్తారు, కొంతమంది అటు నుంచి అట్టే టూర్లు ప్లాన్. ఇట్లా చేసి ఏముంటుంది, ఆటగాళ్ళకి ప్రత్యేకంగా ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా బుకింగ్ చేస్తుంటారు. పలానా డేట్ కానీ జట్టు కలిసి వెళ్ళి జట్టు కలిసి వస్తారు. సరే వచ్చేటప్పుడు అంటారా 1-2 రోజులు ముందు లేటు అవసరం, వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళిపోవడమే కదా. సీరియస్ అయిపోతే అక్కడ వీళ్ళు చేసేది ఏముంది. అలా కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీరియస్ అయిపోయింది, ఇక్కడ నేను ఫ్రీ, మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా సీరియస్ ఉన్నా పోయినా నేను విదేశాలకు వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఊరు వెళ్ళిపోవాలి, లేదా ఫంక్షన్కి పోవాలి. ఈ సెటప్ లేకుండా ఎలా వచ్చారో అందరూ నోరు మూసుకుని అలా వెళ్ళిపోవాలి అనేది బీసీసీఐ పెట్టిన మరొక రూల్. అసలు ఇప్పుడు రూల్ అయితే అసలు అద్భుతమైన రూల్ అయితే ఇదైతే. ఇప్పటివరకు స్టార్ క్రికెటర్లు వ్యక్తిగతంగా రూమ్లు ఇచ్చేవారు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు. ఇకపై సహచర ప్లేయర్లతో రూములు షేర్ చేసుకోవాలి, ఫ్యామిలీ వస్తే మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. మన స్టార్ క్రికెటర్స్ తెలుసు కదా, మన వాళ్ళు ఆకాశంలో చూడబడ్డారు. మన వాళ్ళు వెళ్తే ఒక్కరికి ఒక రూమే. విరాట్ కోహ్లీకి ఒకటే రూమ్, పక్కన సరౌండింగ్లో ఉండదు. కోహ్లీకి, రోహిత్ శర్మకు మొత్తం ఒకటే రూమ్. అంటే సీనియర్లంతా ఒకటి, జూనియర్లంతా ఒకటి ఇలా ఉండేది. ఉంది కదా, ఉంటుంది కూడా. ఇప్పుడు అలా లేదు. ఎవరైనా డబల్ షేర్ రూమ్ చేసుకోవాలి. షేర్ రూమ్ అంటే ఒక బెడ్ మీద ఇద్దరు పడుకునేది కాదు. బేసిక్గా ఒక రూమ్ ఇస్తారు. రూమ్లో ఏంటంటే 3-4 బెడ్రూమ్లు ఉంటాయి. బట్ అంటే సరదాగా వాళ్ళు కాసేపు మాట్లాడుకుని, ఎందుకంటే మోస్ట్లీ ఆ మొబైల్స్ అన్నిటికీ దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కోఆర్డినేషన్ సరదాగా మాట్లాడుకుంటారు. లేకపోతే ఒక 2-3 కలిసి ఒక రూమ్లో కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పి బీసీసీఐ రూల్స్ పెట్టింది. సో ఇవి మొత్తం 10 రూల్స్ని బీసీసీఐ ముందుకు తీసుకొచ్చింది. నిజంగా ఇంతకన్నా కఠినమైన రూల్స్ ఉండాలి, ఇంకా ఉండాలి. అది ఎప్పుడో తెలుసా? అటువంటి రూల్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మాత్రం తేడా వచ్చిందా వరుస పెట్టి వికెట్లు ఎగిరిపోతాయి. ఖచ్చితంగా వికెట్లు ఎగిరిపోయి మొత్తం కొత్త టీంని దింపింది. అప్పుడు తెలిసే మిగతా రూల్స్ అన్నీ. సో ఇది బీసీసీఐ పెట్టిన 10 రూల్స్. చూడాలి మన ఈ రూల్స్ ఎలా పాటిస్తారా లేదా, ఏం చేయబోతున్నారు టీమిండియా క్రికెటర్లు. ఈ రూల్స్ వల్ల మన వాళ్ళ ఆటగాళ్ళైనా మార్పు వచ్చిందా లేదా అనేది ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత కానీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.